జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీన రాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు. మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి? వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 1, 5, 9, 2, 7 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు. నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో గోచార ఫలితాలు తెలుసుకుందాం. గోచార ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశి కాదంటే గురువు ఉన్న రాశి. ప్రస్తుతం గురువు కర్కాటకంలోను శని మీనరాశిలో కూడా సంచరిస్తున్నారు. అంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. దీన్ని ధర్మకర్మాధిపతి యోగము అని అంటారు. ఇలా ఉన్నప్పుడు అంటే కర్కాటకంలో గురువు, మీనంలో శని ఉన్నప్పుడు ఎవరి జాతకంలో ఉన్నప్పుడు దీన్ని ధర్మకర్మాధిపతి యోగం అంటారు. వాళ్ళు న్యాయంగా ధర్మంగా పనిచేస్తారు, ఎవరిని కూడా మోసం చేయరు. కెరియర్ అనేది అంటే వారి యొక్క జీవితం అనేది కొంచెం లేటుగా ప్రారంభమవుతుంది, స్థిరంగా ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా మీనంలో కానీ కర్కాటకంలో కానీ ఏవైనా గ్రహాలు ఉన్నప్పుడు
జాతక ఫలితాలు అంటే గోచార ఫలితాలు ఎలాగుంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కుంభరాశిలో గురుడు ఉండి మీనంలో కానీ కర్కాటకంలో కానీ రవి కానీ చంద్రుడు కానీ బుధ గురు శుక్ర శని రాహు కేతులలో ఏమైనా గ్రహాలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా రవి. భార్య భర్తల మధ్య గొడవలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. శరీరంలో వేడి అనేది చాలా పెరుగుతుంది, తద్వారా పిత్త వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ప్రజలతో మమేక అవ్వండి ఈ దోషాలు పోవడానికి. భార్య లేదా భర్త సంతోషం కొన్ని పనులు చేస్తున్నాడు అంటే వారి యొక్క సంతోషం గురించి ప్రయత్నం చేయండి, వాళ్ళతో చాలా అనుకూలంగా ప్రవర్తించండి. తర్వాత చంద్రుడు. మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు, డిప్రెషన్కి గురి అవుతారు, ఒంటరిగా ఉండడం, విదేశాల్లో ఉన్న ప్రదేశాలను చూడాలని అనుకుంటూ ఉంటారు. విదేశీయాల్లో ఉన్న ప్రాంతాల పట్ల వీళ్ళకి ఆకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడాలి అనే కోరిక అనేది వీరికి ఉంటుంది. తర్వాత కుజుడు. అడ్వెంచరస్ ట్రిప్స్ చేస్తారు, బలంగా ధైర్యంగా ఉంటారు, ఓన్ రిస్క్ స్టైల్ ఉంటుంది, యూనిక్యూ స్టైల్ ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ కూడా ఉంటాయి. సొంత నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టాలను చూస్తారు. టెక్నికల్ ఇంజనీర్ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. టీం లీడర్ కావాలనే బలమైన కోరిక ఉంటుంది. ఒకరి కింద కాకుండా తానే బాస్ కావాలనే కోరిక కూడా వీరికి ఉంటుంది. ఇక బుధుడు. గత జన్మలో చేసిన పూర్వపుణ్యం వలన వీరికి తెలివైన పిల్లలు కలిగి విద్య అనేది సాఫీగా సాగుతుంది. వారిని జాగ్రత్తగా చూసుకోండి. దీర్ఘాయు కలిగి పూర్వీకుల ఆస్తి కూడా వీరికి కలిసి వస్తుంది. స్టాక్ అనాలిసిస్లో అంటే స్టాక్ మార్కెట్లో పనిచేసే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఇక గురుడు. సంపద వృద్ధి అనేది చెందుతుంది, స్నేహితుల ద్వారా ఆదాయం పెరుగుతుంది, వ్యాపారం ద్వారా అధిక లాభాలు అనేవి వీరు గడిస్తారు. తర్వాత శుక్రుడు. గతంలో ఉన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి, గృహంలో ఆనందాన్ని పొందుతారు, తల్లికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది, ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది, వాహన సౌకర్యాలు ఉంటాయి, అన్ని రకాలైన విలాస వస్తువులు లభిస్తాయి, ఉన్నత విద్య సాఫీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది, రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం లభిస్తుంది, టీచింగ్ ద్వారా కన్సల్టెన్సీ ద్వారా ఆదాయాన్ని పొందుతారు. తర్వాత శని. పనులు అనేవి చాలా నెమ్మదిగా సాగుతాయి, పనులు వాయిదా వేస్తూ ఉంటారు, కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, సంఘంలో గుర్తింపు కోరుకుంటూ ఉంటారు కానీ లభించదు. సొంత ఊరు కాదు వేరే చోట కానీ అంటే విదేశాలకు కానీ వెళ్తే అక్కడ వీళ్ళు సక్సెస్ అనేది సాధిస్తారు. విదేశీ భూముల ద్వారా ఆదాయం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. తర్వాత రాహు ఉండడం వల్ల వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తాయి, వ్యక్తికి కోరికలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, కలలు కంటూ ఉంటారు కానీ వాటిని సాధించుకునే ప్రయత్నం చేయరు. వీరికి పేరు ప్రఖ్యాతులు విజయం అనేది లభిస్తాయి, అందంగా ఉంటారు, విదేశాల్లో స్థిరపడాలని అక్కడే ఉండాలని వీరు కోరుకుంటారు. ఫోటోగ్రఫీ, తంత్ర మంత్ర పట్ల, ఆస్ట్రాలజీ పట్ల వీరు ఆకర్షితులవుతూ ఉంటారు. కొంత జీవితంలో మొదలు కొంచెం ఇబ్బందులున్న తర్వాత బాగా రాణిస్తారు. కేతు. ఒత్తిడిలతో కూడిన జీవన శైలి ఉంటుంది, డ్రెస్ ఉంటుంది, పార్ట్నర్తో అనుబంధం అంటే జీవిత భాగస్వామితో అనుబంధం అనేది చాలా తక్కువగా ఉంటుంది, జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆస్ట్రాలజర్
కౌన్సిలర్ వారికి ఇవేవి కూడా ఉండవు. వారి జీవితం మాత్రం చాలా బాగానే ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.